కుంభమేళ లేదా హిందువులు చేసే ఏ కార్యక్రమం అయినా సరే అది మాస్ హిస్టీరియా లాంటిది, మత పిచ్చ, ఇట్లాంటి రకరకాలు మాట్లాడుతుంటారు. అదే ఇతర మతాలకు సంబంధించిన దాని జోలికి పోరు. పర్టికులర్గా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కుంభమేళాకి సంబంధించిన ఏర్పాట్లు అప్పటి నుంచి దాని గురించి తప్పుబడతా, లేదా మీరు అట్లాగెళ్ళి స్నానం చేస్తే రోగాలు వస్తాయి, ఇట్లాంటి ప్రచారం చేయడం దగ్గర నుంచి ప్రారంభించి చివరికి అనేక రకాలైనటువంటిది చేసుకుంటూ వచ్చారు. అయితే తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇప్పుడు కొత్త మలుపు తిప్పారు. ఎందుకంటే నువ్వు హిందువులు ఇది స్నానం చేయడం తప్పంటేనో, లేకపోతే స్వామీజీలతో కలిసి స్నానం చేస్తే ఏమొస్తుంది, అఖాడాలతో కలిసి స్నానం చేస్తే ఏమొస్తుంది, ఇట్లాంటి ఏమన్నంటే హిందువులు రివోల్ట్ అవుతున్నారు. కాబట్టి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటని కుట్ర కోణంలో ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారు. అంటే ఇక హిందువులకు సంబంధించి హిందూ ధర్మం మీద నెగిటివ్ చేస్తే కుదరదు కాబట్టి అనుకూలంగా మాట్లాడుతున్నట్టుగానే వ్యతిరేకించేటటువంటి వ్యవహారం. అందులో భాగంగా సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ డౌన్ డౌన్, లేకపోతే సనాతన ధర్మ పరిరక్షణ ఉన్నట్టున్న మోడీ డౌన్ డౌన్ అనేటటువంటి నినాదాలు పార్లమెంట్ ఉభయ సభల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు చేయడం, అనేక మంది వేల మంది చచ్చిపోతే ఆ శవాలను దాచేశారు అని చెప్పుకుంటూ మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడం, తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభించి ఇప్పుడు పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది ఏంటంటే రామ్ గోపాల్ యాదవ్ ఎవరైతే సమాజ్వాదీ పార్టీ ఎంపీ మరొక కీలకమైన ఆరోపణలు చేసుకొచ్చాడు. 1000 మంది చనిపోయారని మహాకుంభమేళాలో వాళ్ళందరి కుటుంబాలకి 15,000 నుంచి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ సైలెంట్ చేశారు, పోస్ట్ మార్టం కూడా జరపకుండా అన్నటువంటి ఒక దిక్కుమాలైనటువంటి ఆరోపణ చేశారు. అక్కడ మొత్తం మీడియా ఉంది, ఏదో పక్క దేశాలకు ఎక్కడికి పారిపోలేదు, వీళ్ళందరూ నమ్మే ప్రేమించే వామపక్ష మీడియా కూడా అక్కడే ఉంది. అక్కడ అంబులెన్సులు ఉన్నాయి, వీళ్ళందరికీ ఎవరికి అక్కడ కోట్లాది మంది ప్రజలందరూ అక్కడే స్నానాలు చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి తెలియకుండా వేల మంది శవాలను తీసుకెళ్ళిపోయి పడేశారంటే ఇంతకు మించి నీచత్వం మరొకటి లేదు. హిందుత్వాన్ని నేరుగా విమర్శించలేక ఈ విధమైనటువంటి దిక్కుమాలిన కుట్రలు పాల్పడుతున్నారు.